కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు డిస్కంలను ముంచేందుకేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సవరణ బిల్లుతో ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తేసే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో డిస్కంలు క్రమంగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు యథాతథంగా చట్టరూపం దాలిస్తే మొత్తం విద్యుత్ రంగం కొద్ది మంది చేతుల్లోకి వెళ్తుందనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ డిస్కంలు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాక ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగంపై కేంద్ర పెత్తనానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు 27 లక్షల మంది విద్యుత్ ఇంజనీర్లు బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపించారు. అయితే వాటి నివేదికకు అనుగుణంగా డిసెంబర్లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో విద్యుత్ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ప్రస్తుత బిల్లు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇప్పుడున్న చట్టంలోని సెక్షన్ 42ను సవరిస్తున్నారు. తద్వారా విద్యుత్ పంపిణీలో ప్రైవేటు కంపెనీలను కూడా అనుమతించాలని కేంద్రం తలపెట్టింది. అలాగే ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 14ను కూడా మారుస్తున్నారు. దీంతో ప్రైవేటు కంపెనీలు విద్యుత్ పంపిణీ నెట్వర్క్లను స్వేచ్ఛగా ఉపయోగించుకోవడం వీలవుతుంది. తద్వారా మొబైల్ ఫోన్ నెట్వర్క్లను ఎంచుకున్నట్లుగానే విద్యుత్ సరఫరా కంపెనీలను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్ లైసెన్స్ దారులు ప్రధానంగా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఇష్టపడతారని, దీనివల్ల లాభాలు వచ్చే కేటగిరీల వినియోగదారులు ప్రభుత్వ డిస్కంల నుంచి ప్రైవేటు డిస్కంలకు తరలిపోతారని విద్యుత్ ఇంజనీర్లు భావిస్తున్నారు. చివరకు ప్రభుత్వ డిస్కంలు విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదని, దీనివల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ చట్టాన్ని 2003లో తీసుకొచ్చారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. అలాగే కేంద్ర విద్యుత్ అథారిటీ, రెగ్యులేటరీ కమిషన్లు, అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో విద్యుత్ రంగం నిలదొక్కుకోవాలంటే చట్టానికి సవరణలు అవసరమని కేంద్రం తాజా బిల్లులో పేర్కొంది. పోటీని పెంచి వినియోగదారులకు మరింత ప్రయోజనం కల్పించేలా చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యుత్ రంగంలో కార్పొరేట్ గవర్నెన్స్ ద్వారా పాలనా సంస్కరణలు చేపట్టడానికి రెగ్యులేటరీ యంత్రాంగం, వివాద పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా సవరణలు చేయాల్సి వస్తోందని తెలిపింది. తాజా బిల్లులో అనేక సవరణలు ఉన్నా కొన్ని సెక్షన్లపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. లైసెన్సు పొందిన కంపెనీలన్నీ ఎలాంటి పరిమితులు లేకుండా పంపిణీ నెట్వర్క్లను ఉపయోగించుకోవడానికి సెక్షన్ 14ను సవరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగి పంపిణీలో నాణ్యత, సమర్థత పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు పంపిణీ లైసెన్సులు ఉన్న పక్షంలో విద్యుత్ కొనుగోలు, క్రాస్ సబ్సిడీల విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను కూడా వివరించారు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులకు జైలు శిక్ష లేదా ఫైన్ విధించే అవకాశం ఉంది. తాజా బిల్లు ద్వారా జైలు శిక్షను తొలగించి కేవలం జరిమానా విధించేందుకు సెక్షన్ 146ను సవరిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ నేరాలను క్రిమినల్ నేరాల జాబితాలో నుంచి తొలగించేందుకు సెక్షన్ 152లో మార్పులు ప్రతిపాదించారు. తాజా బిల్లు వల్ల సబ్సిడీల్లో ఎలాంటి మార్పు ఉండదని, రైతులకు నష్టం జరగదని విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ చెబుతున్నారు. కానీ లైసెన్సుదారులకు విద్యుత్ కొనుగోలుకే 80% ఖర్చవుతున్నప్పుడు ధర ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు.